సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. 20వ శతాబ్దిలోని రాజకీయ నాయకుల్లో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తిగా ప్రపంచమంతా మన మహాత్ముణ్ణి గుర్తిస్తున్నది. ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చిన అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ శాంతి సాధనకి మార్గంగా అంగీకరిస్తున్నాయి. అందుకే అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినంగా ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయి. చేతిలో కర్ర, మోకాళ్లు దాటని కద్దరు పంచ, భుజం పైన అంగవస్త్రంతో వంటిపైన చొక్కా అయినా లేని గాంధీ మన జాతి పితగా ఎలా అయ్యారు? ప్రపంచానికి మార్గం చూపే వేగుచుక్క ఎలా అయ్యారు? మన దేశ స్వాతంత్ర పోరాటంలో ఈ బక్కపలచని వ్యక్తి తన వెనక కోట్లాది మందిని ఎలా నడిపించగలిగారు? ఆయన మాట విని వంటి మీద నగల్ని స్వాతంత్ర పోరాట నిధికి ఇచ్చేయడమే కాకుండా లాఠీ దెబ్బలు, జైలు శిక్షల్ని చిరునవ్వుతో స్త్రీలు ఎలా భరించగలిగారు? ఈ కార్యక్రమం చూశాక ఈ ప్రశ్నలకి జవాబుల్ని తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు మన వంటల సందడి కార్యక్రమంలో ఒక ప్రత్యేక వంటకాన్ని పరిచయం చేస్తున్నాం కదండి. మరి ఈ రోజు కూడా స్వాతి గారు ఒక విభిన్న వంటకం పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ముందుగా స్వాతి గారిని పరిచయం చేసుకుందాం. హలో స్వాతి గారు. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఈ రోజు మరి మా సకులందరికీ ఏ వంట చేసి చూపించబోతున్నారు? నేను ఈ రోజు ఓట్స్ సర్ప్రైజ్ అని చూపిస్తాను. ఓట్స్ సర్ప్రైజ్ అంటే అది కంప్లీట్ అయ్యే వరకు మాకు సర్ప్రైజ్ అన్నమాట. అవునండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. వేయించి పెట్టుకున్న ఓట్స్, గ్రేటెడ్ క్యారెట్, వేయించి పెట్టుకున్న బాంబే రవ్వ, కొత్తిమీర, క్యాప్సికమ్, పెరుగు, గ్రీన్ చిల్లీ పేస్ట్, క్యాష్యూ నట్, ఆయిల్, సాల్ట్, ఆరిగెనో పౌడర్, ఇనో సాల్ట్ అండి. ఓకే అండి. ఓట్స్ సర్ప్రైజ్ కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా బౌల్ దీంట్లో ఫస్ట్ వేయించిన ఓట్స్ అండి. వేయించిన ఓట్స్. ఓకే. ఇది వేయించిన బాంబే రవ్వ అండి. ఇది ఆయిల్ వేసాను, లైట్ గా ఆయిల్ వేయించారు బొంబాయి రవ్వ. ఓకే. ఇనో సాల్ట్ అని ఇది షాప్స్ లో కూడా దొరుకుతుందండి. ఇది ఇనో సాల్ట్. ఓకే. ఇది కొంచెం. ఇది ఆరిగెనో పౌడర్ అని ఇది అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఆరిగెనో పౌడర్ అది దేనికి ఉపయోగపడుతుందండి అసలు మనకి? ఇది ఎక్కువ పిజ్జాస్ లో దాంట్లో యూస్ చేస్తారు. వాటిలో యూస్ చేస్తారు. టేస్ట్ కోసమా? టేస్ట్, ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. ఇది పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా సాల్ట్ అండి, కొంచెం సాల్ట్. ఓకే. ఇదంతా బాగా కలవాలండి. ఓకే. ముందుగా వాటర్ యాడ్ చేయకుండా బాగా కలుపుకోవాలి. ముందుగా బాగా కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేయాలి. ఇదంతా బాగా కలవాలండి. బాగా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి దీంట్లో. ఏం స్టాండ్? ఇది ఏం స్టాండ్ అండి? ఇది కర్ణాటకలో తట్టె ఇడ్లీ అంటారు. తట్టె ఇడ్లీ. తట్టె ఇడ్లీ స్టాండ్. దీంట్లో తట్టె ఇడ్లీని చేస్తారు అనమాట. ఇది దాంతో చేసి చూపిస్తున్నా. దీంతో చేసి చూపిస్తా. ఇది ఇట్లా ఓపెన్ చేయాలి. ఓకే. ముందు దీనికి గ్రీస్, ఇది ఆయిల్ రాస్తామండి ప్లేట్ కి. ఇది ఫస్ట్ ఒక లేయర్ ఇది వేసుకోవాలండి. ఒక లేయర్. ఒక లేయర్ థిన్ గా వేయాలి, థిక్ గా వేయకూడదు. ఓకే. నెక్స్ట్ క్యారెట్, గ్రేటెడ్ తురిమిండే క్యారెట్ ఉంది కదండి. ఓకే. ఇది ఒక లేయర్ వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్యాప్సికమ్ ఉంది కదండి. ఓకే. క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. క్యాప్సికమ్ కూడా ఒక లేయర్. నెక్స్ట్ మళ్ళీ ఇదే ఇంకొక లేయర్ వేయాలండి. మనం పైన కవర్ చేస్తున్నారు. మళ్ళీ ఒక లేయర్ కవర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వేసిన క్యాప్సికమ్, క్యారెట్ అలాగే మిడిల్ లో ఉండిపోతుంది. మిడిల్ లో ఉంటుంది. ఇది పైన మళ్ళీ తర్వాత మరి ఇంకొకసారి మళ్ళీ ఇంకొక లేయర్. మన టేస్ట్ కొద్ది మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ ఒక లేయర్ జీడిపప్పు. జీడిపప్పు అండి పైన కాబట్టి మనం ఎట్లా మనకి డెకరేషన్ ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిందా? దీనిపైన మళ్ళీ మనం కలుపుకున్న మిశ్రమం వేయాల్సిన అవసరం ఏం లేదండి, ఇంకా డైరెక్ట్ పెట్టడం. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. అలాగే ఆ మిగిలిన 2 ప్లేట్స్ కూడా తయారు చేసుకుందాం. ఓకే.
ఓకే అయిపోయింది కదా అది కూడా. అవునండి. ఇది స్టాండ్ లో పెట్టేసుకుందామా? పెడదామండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ లో వాటర్ వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్. కొన్ని వాటర్ వాటరా? దీనికి విజిల్ అవసరం లేదా? ఇలా ఎంతసేపు ఉంచాలి? ఇది 10 to 15 minutes వరకు పెట్టాలి. 10 to 15 minutes అయితే మనకు ఒక 15 minutes టైం పడుతుంది. ఓకే ఓకే స్వాతి గారు అయిపోయిందా? అయిపోయింది. ఆఫ్ చేసేద్దాం. ఓకే ఒక్క 2 నిమిషాలు ఉంచుదాము. అది ఆవిరి మొత్తం పోయినాక మనం తీసేద్దాం. ఓకే పోయింది కదా, తీసేద్దామా? అయ్యిందండి. అయిందా? ఓకే. ఓకే స్వాతి గారు దాన్ని ఇట్లా బోర్లు ఇస్తారా దాంట్లో? అయితే దీనిలో తీసుకుందాం ఫస్ట్. ఓకే అండి నైఫ్ దీనిలోకి తీసుకుని మళ్ళీ ఆపోజిట్ దాంట్లో. ఓకే నైఫ్ తో చుట్టూ అయిపోయినంత నీట్ గా కట్ చేసుకోవాలి. వావ్. దీన్ని మనము పీసెస్ గా కట్ చేసుకోవచ్చు. మళ్ళీ కట్ చేసుకోవచ్చా? టొమాటో కదా? టమాటోతో ఫ్లవర్. అనుష గారు ఓట్స్ సర్ప్రైజ్ రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. నిజంగానే దీన్ని చూస్తుంటే మాత్రం నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. ముందు దీని ప్రాసెస్ అంతా మన సకులందరికీ చెప్తాను. ఓట్స్ సర్ప్రైజ్ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ సర్ప్రైజ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన ఓట్స్, వేయించిన బొంబాయి రవ్వ, పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, ఉప్పు, ఆరిగేనా, ఇనో సాల్ట్, ఆయిల్, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, జీడిపప్పు. ఓట్స్ సర్ప్రైజ్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఓట్స్, బొంబాయి రవ్వ, ఇనో సాల్ట్, ఆరిగేనా, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, తరువాత వాటర్, పెరుగు కూడా వేసి మిక్స్ చేయాలి. తరువాత తట్టె ఇడ్లీ వేసే ప్లేట్ లో ఆయిల్ రాసి ముందుగా కలిపిన మిశ్రమాన్ని ఒక లేయర్ లాగా వేసి దానిపై క్యారెట్ తురుము, క్యాప్సికమ్ వేసి మళ్ళీ ఒక లేయర్ మిశ్రమం వేసి తరువాత క్యారెట్ తురుము, క్యాప్సికమ్, జీడిపప్పు వేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో వాటర్ పోసి వాటర్ వేడయ్యాక అందులో స్టాండ్ పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత 5 నిమిషాలు చల్లారనిచ్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని క్యారెట్, క్యాప్సికమ్ తో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ఓట్స్ సర్ప్రైజ్ రెడీ. ఓట్స్ సర్ప్రైజ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. పుదీనా చట్నీతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే ఈ ఐటమ్ పుదీనా చట్నీతో టేస్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే స్వాతి గారు నిజంగా ఓట్స్ సర్ప్రైజింగ్ గానే ఉంది. మరి మా సకులందరి కోసం ఇంత మంచి ఐటమ్ చేసి చూపించినందుకు అనూస్ వారి నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్, అలాగే గిఫ్ట్ ప్యాక్ కూడా. చూసారు కదా సకులు, ఓట్స్ సర్ప్రైజ్ నిజంగానే సర్ప్రైజింగ్ గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402325556540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.